నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. ఈరోజు మనతో వెంకటేశ్వరి గారు ఉన్నారండి. సార్ ఏంటంటే సూర్యాపేటలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో తెలుగు టీచర్ లాగా వర్క్ చేస్తున్నారు. యాక్చువల్లీ సార్కి ఏంటంటే పైన టీత్ బాగా డ్యామేజ్ అయినాయండి, కింద టీత్ మంచి కండిషన్లోనే ఉన్నాయి. సో కింద టీత్ అలాగే రీటైన్ చేసి పైన టీత్ మాత్రం ఆల్ ఆన్ 6 పద్ధతిలో 6 ఇంప్లాంట్స్ పెట్టి స్క్రూ సిస్టమ్, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్, 2 పీస్ ఇంప్లాంట్స్ అంటే బేసిల్ ఇంప్లాంట్స్ కాదు, 2 పీస్ ఇంప్లాంట్ సహాయంతో టీత్ రీప్లేస్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ 1 వీక్ అయింది మనం ఇంప్లాంట్స్ పెట్టి. ఈరోజు టీత్ ఇప్పుడే ఫిక్స్ చేశాం. సో యాక్చువల్లీ ఏంటంటే ఇంప్లాంట్స్లో మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుందండి, బేసిల్ ఇంప్లాంట్స్, కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి. బేసిల్ ఇంప్లాంట్స్ ఏంటంటే సిమెంట్ రీటైన్ అంటే సిమెంట్ సహాయంతో ఫిక్స్ చేస్తారు. సో ఆ సిమెంట్ సహాయంతో ఫిక్స్ చేస్తే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ తప్పవండి. అండ్ అది కాకుండా బేసిల్ ఇంప్లాంట్స్ ఏంటంటే ప్రాపర్గా బోన్తో మర్జ్ కావు. అండ్ ఇంకోటి ఏంటంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్కి బాగా టైం పట్టేదండి. అంటే ఇంప్లాంట్స్ పెట్టాలంటే బోన్ గ్రాఫ్టింగ్, సైనస్ లిఫ్ట్ లాంటివి చేసి తర్వాత ఇంప్లాంట్స్ పెట్టేవాళ్ళు అనమాట. అంటే అసలు ఇంట్రడ్యూస్ చేయడమే ఇంప్లాంట్స్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్తో స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ బాగా టైం పడుతుంది, సైనస్ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, అండ్ ఇంకోటి ఈ బోన్ గ్రాఫ్టింగ్ యాడ్ చేయాల్సి వస్తుందని బేసిల్ ఇంప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. ఈ బేసిల్ ఇంప్లాంట్స్ ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే ఇమీడియట్ లోడింగ్ అండి. అంటే ఈ సైనస్ లిఫ్ట్ నేను చెప్పాను కదండి, బోన్ గ్రాఫ్టింగ్ అవసరం లేకుండా ఇమీడియట్గా టీత్ రీప్లేస్ చేయొచ్చు అనమాట. అదొక్క బెనిఫిట్ తప్పితే మిగిలినవన్నీ దాంతో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయండి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఏంటంటే CP/BCCI ప్రోటోకాల్ సహాయంతో, యాక్చువల్లీ మా చీఫ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కే రెడ్డి గారు ఏంటంటే తను ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈ CP/BCCI ప్రోటోకాల్. అయితే ఈ CP/BCCI ప్రోటోకాల్ సహాయంతో మనం అంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ వాడుతున్నాం, ఈ స్పెషల్ డిజైన్ ఉన్న కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ని. అయితే వీటితో ఏంటంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్స్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి, ప్లస్ బేసిల్ ఇంప్లాంట్స్ ఏదైతే ఇమీడియట్ లోడింగ్ చేస్తారో ఆ బెనిఫిట్ కూడా దీంట్లో ఉందన్నమాట. సో సైనస్ లిఫ్ట్ అండ్ బోన్ గ్రాఫ్టింగ్ అవసరం లేకుండా మనం కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ తోటి ఇమీడియట్గా టీత్ లోడ్ చేయడం పాసిబుల్ అయినప్పుడు మనం దీంట్లో ఏంటంటే బేస్ ఆఫ్ ద బోన్ని, బేసిల్ బోన్ని ఎంగేజ్ చేస్తాం అనమాట. సో ఇమీడియట్గా లోడ్ చేయగలుగుతున్నాం. సో ఇమీడియట్గా కన్వెన్షనల్ ఇంప్లాంట్స్తో లోడ్ చేసే పాసిబిలిటీ ఉన్నప్పుడు బేసిల్ ఇంప్లాంట్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదండి. ఈరోజు మనం సార్కి టీత్ ఆల్ ఆన్ 6 పద్ధతిలో టీత్ ఫిక్స్ చేశాం కదా. సో యాక్చువల్లీ తన ప్రాబ్లం ఏంటి, తను ఎక్కడి నుండి సార్ కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. మీ పేరు, మీ ఏజ్ అండ్ మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, మీరు ముందు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నా పేరు గుణగంటి వెంకటేశ్వర్లు. నేను సూర్యాపేట జిల్లా నెమికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నాను. నాకు గత 2 సంవత్సరాలుగా పై దవడకున్నటువంటి పండ్లు అక్కడక్కడ డ్యామేజ్ కావడం వల్ల నేను నమ్మలేకపోయినా దీనికోసం నేను ఖమ్మం వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకసారి 3 పండ్లు, ఒకసారి 3 పండ్లు తీసారు, మిగిలినవి 10 పండ్లే ఉన్నాయి. ఇక నవ్వడం చాలా ప్రాబ్లం ఉండే, ముందు పండ్లతో మాత్రమే నవ్వుతుండేవాడిని. ఈ మధ్యకాలంలో అంటే ఈ సంవత్సరం జనవరిలో పైన ఉన్నటువంటి ముందు పన్ను ఒకటి కూడా అది దానే ఊడిపోయింది. ఆ తర్వాత మాట రావడం కూడా కొంచెం బాగలేదు, క్లాస్ చెప్పడం కూడా ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత ఎగ్జామ్స్ రావడం, దానివల్ల కొద్ది ఇబ్బందులు అయిన తర్వాత ఇంకో పన్ను కూడా కదిలింది దాని పక్కది. అప్పుడు నేను అసలు ఈ డాక్టర్లు అన్నారు ఇంప్లాంట్ చేయాలంటే నేను కూడా వెళ్ళినటువంటి డాక్టర్లు అందరూ కూడా 3-4 నెలలు పడుతుందని చెప్తా ఉన్నారు. ఈ 3-4 నెలలు పనులన్నీ తీపిచ్చి నేను ఇంప్లాంట్ చేయించుకోవడం ఇబ్బంది అయిందని చెప్పేసి చెక్ చేస్తున్న సమయంలో డాక్టర్ శారద గారు దాన్ని ఇంప్లాంట్ చేసినటువంటి పద్ధతి, వివరించినటువంటి పద్ధతి చూసిన తర్వాత ఇక ఆ తర్వాత కొంచెంగా చాలా చూసిన వారు చేసినటువంటి అవి చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం ఏర్పడి ఒకరోజు కాల్ చేసిన తర్వాత అప్పటికి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, రాలేకపోయినా. మెసేజ్ కూడా పెట్టారు మేడం, వెంటనే నాకు లొకేషన్ పెట్టారు, రాలేకపోయినా. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు టైం తీసుకొని మళ్ళీ మొన్న వచ్చేసినాను. ఒక వారం 15 రోజుల కింద వచ్చి టైం తీసుకొని చేయడం వల్ల నాకు వెంటనే డాక్టర్ మేడం గారు చూసిన తర్వాత డాక్టర్ కే రెడ్డి గారితో పరిచయం చేయించి ఎమ్మటే టైం ఇచ్చారు. ఒక 5 రోజుల్లోనే నాకు ఇంప్లాంట్ మొత్తం కూడా కంప్లీట్ చేశారు. సో మీకంటే ఈ ట్రీట్మెంట్ ద్వారా జనరల్గా ఏంటంటే భయపడతారండి, నొప్పికి భయపడుతూ ఉంటారు. సో మీకేమైనా ఇబ్బంది అయిందా ట్రీట్మెంట్? ఇంప్లాంట్ సర్జరీ చేసే రోజు ఇంప్లాంట్స్ ఆ పళ్ళన్నీ తీసాం కదండి, బాగానే ఉండే నోట్లో, ఆ పళ్ళన్నీ తీసేసి ఇంప్లాంట్స్ పెట్టాం కదా. సో మీకైనా పెయిన్ ఏమన్నా ఇబ్బంది మీరు ఫేస్ చేశారా, అది కొంచెం చెప్పండి. డాక్టర్ గారు చేసినట్టు వైద్యం చాలా బాగుంది, చాలా బాగుంది. నేను ఎక్కడ కూడా ఇట్లాంటి వైద్యం ఉంటుందని అనుకోలే నేను.
దాదాపు ఒక పన్ను తీయడం అంటేనే చాలా కష్టపడి బాగా నొప్పిలు ఇస్తూ ఉండేది. నాకు ఇంతకుముందు కూడా 2-3 పనులు తీశారు. కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత పనులు తీసి ఫిట్ చేసినట్టు కూడా నాకు నొప్పి కానీ ఏం కానీ లేదు. ఆ తర్వాత 2వ రోజు నుంచే నేను మామూలుగా ఉన్నా, అసలు నొప్పి అసలు లేనే లేదు. అసలు ఆ నొప్పి లేకుండా 5 రోజుల్లో ఫిక్స్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వైద్యం అనేది అందరికీ అందుబాటులో ఉన్నది. అందరు కూడా దాదాపు చాలామంది ఈ ఇంప్లాంట్కు భయపడుతూ ఉన్నారు. బాగా 3 నెలలు 4 నెలలు అనేసరికి చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను అప్రోచ్ అయిన వాళ్ళని కూడా మీరు ఎట్లా ఏంది అని అంటే వామ్మో అని భయపడుతుంటుంటే కూడా నేను ఖచ్చితంగా ఇక్కడనే చేయించుకోవాలనే ఉద్దేశంతో గత వారం రోజులుగా ఇక్కడే ఉంటూ ఇక్కడే చేయించుకోవడం జరిగింది. సో ఇప్పుడు టీత్ ఫిక్స్ చేశారు కదా సార్, మీకు కంఫర్టబుల్గా ఉందా? ఇప్పుడు నాకు చేసినటువంటి పనులు ఫిట్ చేసిన తర్వాత అసలు చేసినట్టు కూడా లేదు. నాకు నా సొంత పనులు నాకున్నట్టే ఉన్నాయి తప్ప వాళ్ళు పెట్టినట్టుగా మాత్రం నాకు అనిపిస్తలేదు. అవి ముందు ఇంకా నేను ఎక్కువ మంది కూడా చెప్పాలని కూడా అనుకుంటున్నాను. మా మిత్ర బృందం కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడానికి నాకు అవకాశం ఏర్పడింది. అంటే భయం పడకుండా నొప్పి లేకుండా చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. నొప్పి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎక్కువ మందికి చెప్పడానికి నాకు కూడా అవకాశం. సూర్యాపేట ఒక్క దగ్గరే కాదు, నాకు నల్గొండ ఉమ్మడి జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న లెక్చరర్లందరూ కూడా ఈ బాధను అనుభవిస్తూ ఉన్నారు. చాలామంది పనులు లేక క్యాంపుకి వచ్చినప్పుడు మాకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ విషయం అందరికీ చెప్పి డాక్టర్ కేఆర్ రెడ్డి గారి హాస్పిటల్, ఎల్బీఆర్ డెంటల్ హాస్పిటల్ గురించి ఎక్కువ ప్రచారం చేసేదానికి కూడా నేను నా వంతుగా సహకారం అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బీఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. చూసారు కదండి సార్ ఎక్స్పీరియన్స్. నొప్పికి ఎవరైతే భయపడుతున్నారో అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. మీకు పన్ను తీయడానికి ఏదైతే ఇంజెక్షన్ ఇస్తారో అదే ఇంజెక్షన్లో ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. అండ్ 1 వీక్ లోపల ఈ సైనస్ లిఫ్ట్స్, బోన్ గ్రాఫ్ట్స్ లాంటి మేజర్ సర్జరీస్ జోలికి వెళ్లకుండా ఇమ్మీడియట్గా మీకు ఎముక ఉన్నా లేకున్నా, మీకు షుగర్ ఉన్నా కానీ, సార్కి కూడా కొంచెం షుగర్ ఉంది కదండి, మీకు కూడా షుగర్ ఉంది కానీ కంట్రోల్లో ఉందండి. సో షుగర్ ఉందని కూడా మీరు అసలు వరీ కావాల్సిన అవసరం లేదండి. మీ కండిషన్ ఎలా ఉన్నా కానీ ఇంప్లాంట్స్ పెట్టి 1 వీక్ లోపల టీత్ ఫిక్స్ చేసే బాధ్యత మాది. ఓకే, సో మీకు ఇంకా ఈ ఇంప్లాంట్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బీఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్. చాలా భయపడ్డా కానీ భయం లేకుండా చేసినందుకు మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.